ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని, అప్పుడే మానవ జన్మకు సార్థకం లభిస్తుందని వరప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా భారతి స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో మెదక్ పట్టణానికి చెందిన వరప్రసాద్ కుమారుడు విహాస్ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ నాన్నవారు లేక ఆవాస విద్యాలయంలో ఉంటున్న విద్యార్థులు వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, లక్ష్మారెడ్డి, సుధాకర్, శేఖర్, ఆర్పి పాల్గొన్నారు. పాఠశాలలు ఇవాళ చాలా ఉన్నాయి. కార్పొరేషన్ పాఠశాలలు ఉన్నాయి, చాలా చాలా పెద్ద పాఠశాలలు. కానీ వాళ్ళ పాఠశాలలలో పాఠ్యాంశాలు బోధిస్తుంది. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్స్ ఇవే బోధిస్తాం. ఇప్పుడు బీటెక్ లేకుంటే ఎంబీబీఎస్ ఎంబీఏ చేసిన తర్వాత అతను కూడా అమెరికన్ వెళ్ళాలి, బ్రిటన్ వెళ్ళాలి, ఫ్రాన్స్ పోవాలి అనేటటువంటి ఆశతోనే ఉంటాడు తప్ప ఈ దేశం మరి నాకు ఇంత ఇచ్చింది కదా చదువుకోవడానికి, మరి దేశానికి నేనేమిచ్చినా అనేటటువంటి ప్రశ్న అతని మనసులో కూడా ఉద్భవించాం. ఎందుకు అంటే అతను గురువులు చెప్పారు. చిన్నప్పుడు ఏదైతే టీచర్స్ బోధిస్తారో పిల్లవాడికి అదే ఎక్కువ ఎక్కుతా ఉంది. కానీ ఈ పాఠశాలను 2006లో ప్రారంభం చేస్తుంది. 23 మంది పిల్లలు. ఇక్కడ పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తిహితం. ఫస్ట్ విద్యార్థి అనేటటువంటి వాడికి మంచి ఆలోచన ఉంది. వ్యక్తిహితం ఉన్న వ్యక్తి సమాజ హితం గురించి ఆలోచన చేశారు. అంటే సమాజం మంచిగా ఉండాలి అనుకుంటారు. అంటే తను 10 రూపాయలు సంపాదించింది అనుకోండి, 1 రూపాయి సమాజానికి ఇవ్వాలి. అంటే వ్యక్తిహితము, సమాజ హితం. మూడోది దేశహితం. అంటే దేశం మంచిగా ఉండేదే కదా మనం అందరం మంచిగా ఉండేది. వాళ్ళ దేశమే మంచిగా లేదు, దేశమే చాలా అల్లకల్లోలంగా ఉన్నది. విదేశీ శక్తులు వచ్చి మన మీద దాడి చేస్తున్నాయి, అయినా నిద్రపోయినట్టుగా ఉంటా ఉన్నాము, మన సంపదను పెంపొందించుకుంటా ఉన్నాము, అంతే తప్ప దేశం గురించి ఆలోచన చేస్తలేము అన్నప్పుడు ఆ దేశం నిలబడదు. ఎందుకు అంటే మనం స్వాతంత్ర్య పోరాటం చేసినప్పుడు మన దేశ జనాభా 40 కానీ నిజంగా స్వాతంత్ర ఉద్యమం చేసినట్టు 6,32,000 మంది. ఇవాళ 120 కోట్లు ఉన్నాం. ఈ 120 కోట్లల్లో మేము ఒకటి ఆర్మీ, మేము ఒక సర్వేలో చేస్తే మన ఆర్మీ దగ్గర చాలా యుద్ధ సామాగ్రి తక్కువ. మేము చైనా కానీ లేదా వేరే దేశం కానీ అటాక్ చేసినప్పుడు ఒక వారానికి సరిపోయేటటువంటి మందుగుండు సామాగ్రి కూడా లేదు. మేము దాంతో ఏం చేసినామంటే ప్రతి ఒక్క మనిషి రోజుకు ₹1 పక్కన పెట్టి ఏడాదికి 360 రూపాయలు. ఈ 360 రూపాయలను ఆర్మీ అకౌంట్ లో వేయండి అని కరపత్రం తీసి పంపించిన 3,000 కరపత్రాలు తీసి అంతా తెచ్చేసింది. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్. ఒకసారి రండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.